దేశవ్యాప్త సమ్మెను కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు 29 కార్మిక చట్టాలను మొత్తం పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు కనుక రేపు అమలైనట్లయితే మన కాంట్రాక్ట్ కార్మికులు ఇతర అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు కట్టు బానిసలుగా యాజమాన్యాలకు కార్పొరేట్ వ్యక్తులకు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ నెల 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ఆ సార్వత్రిక సమ్మెలో మన బీసీ పట్టణంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 29 కార్మిక చట్టాలు ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవించేటువంటి కార్మిక చట్టాలు మనం పోరాడి సాధించుకున్నాం. ఈ రోజు మనకు కావాలన్నటువంటి చట్టాలనేమో ఈ నరేంద్ర మోడీ అమలు చేయట్లేదు. మనకు వద్దు అన్నటువంటి 4 లేబర్ కోడ్లను మాత్రం ఈ నరేంద్ర మోడీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ 4 లేబర్ కోడ్లు కార్మికులకు అనుకూలంగా లేవు, అవి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు మనం పోరాటం కనుక కొనసాగించకపోయినట్లయితే భవిష్యత్తులో మనం బానిస బతుకులు బానిస కార్మికులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ ఈ భారతదేశంలో కార్మిక సంఘాలు ఉండొద్దని, కార్మిక చట్టాలు లేనటువంటి భారతదేశాన్ని చూడాలని చెప్పేసి అనుకుంటాడు. అది నీ తరం కాదు అని చెప్పేసి జేఏసీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 100-150 సంవత్సరాల కింద పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు నువ్వు ఎవరివి రద్దు చేయడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా అంటున్నాం. అందుకే కార్మికులారా, మన హక్కును మనం కాపాడుకోవాలంటే 12వ తారీఖున జరిగేటువంటి సమ్మెలో మనం ఉండకపోయినట్లయితే మన మీద తీవ్రమైనటువంటి దాడి జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు మనం సమ్మెలో అవసరమైతే ఇంకా మరిన్ని ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లడంలో మనందరం భాగస్వామ్యం కావాలని చెప్పేసి 12వ తారీఖున మీ అందరూ సమ్మెలో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.